త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. రే కాసిగా చూడరా చూడు, నువ్వు మొగనివిరా, పక్కా మొగనివి. ఇగో 50,000 అడ్వాన్సు ఇప్పుడే చేతిలో పడింది. ఇంకా ఆలస్యం చేయకు, జల్దీగా టేబుల్ మీద కత్తి తీసుకో, జల్దీ ఊరుకు. కత్తి దేనికమ్మా? అసలు ఎక్కడికి వెళ్ళాలి? దేనికేందిరా? ఇగో వీని సొంత స్థలం ఎవరో కబ్జా చేసిండ్రంట. ఖాళీ చేయమంటే లొల్లు చేస్తుండ్రంట. ఆడి పొగరు అనగాలంటే నువ్వు పోయి ఆడి కుడిసెయ్యి నరకాల. నరకో ఎల్లో. అమ్మా ప్లీజ్ అమ్మా, అన్నని మళ్ళా ఆ లొల్లిలోకి నెట్టకు, వద్దమ్మా. ఏయ్ పీకినవుది. సానా దినాల తర్వాత సేతి నిండా పైసలు తీసుకున్నా. ఇప్పుడు అడ్వాన్స్ తీసుకున్నాక జయ్యను పోండ్రి అంటే కుదరదేడా. ఇగో తమ్ముడు, నా కొడుకుని తోలుకుని పో. ఇగో పట్టుకో. గట్ల సొత్తవేందే, పట్టుకో. కాశీ అంటే ఎందుకు చూపిస్తా. అమ్మా ప్లీజ్ అమ్మా, వద్దు. ఆగవే. ఏయ్ ఈ టీవే. పట్టుకో. గిదిరా నీ చేతిలో ఉండాల్సింది. ఇగో తమ్ముడు, నా కొడుకుని దోలుకుని పో. నీకా నా కొడుకు కుడి చెయ్యి కావాలనో ఎడం చెయ్యి కావాలనో నువ్వే చెప్పు. నా కొడుకు దాన్ని పక్కాగా తీసుకొచ్చి నీ చేతిలో పెడతాడు. ఇక నడువుండ్రి. ఏంది కాసన్నా అట్లనే నిలబడి సోచాయిస్తున్నావు? బయట నీ పేరు చెప్పగానే అందరూ హడల్. నువ్వు నాతో అత్తనవని తెలిసి ఒక్కొక్కడు ప్యాంటు దడిపేసుకుంటుర్రు. నువ్వు ఆడకొచ్చి కూసో, వాళ్లే పారిపోతారు. జల్దీ రా, నా టైం లేదు. రా. ఎల్రా అన్నా ఎల్లి బండి కూసాయే. అది కాసిగాడంటే. అమ్మా నువ్వెప్పుడు అన్నని నీ సొంత కొడుకు లెక్క అనుకోలేదు, గదైతే పక్కా నిజం. కాని వాడు మాత్రం చిన్నప్పటికెళ్ళి నువ్వే నా కన్న తల్లి అనుకుంటా పెరిగిండు. నువ్వు కారం తినమంటే కండ్లకెళ్ళి కన్నీళ్లు గారుతున్నా సరే గా నరకాన్ని భరిస్తూ కారం తిన్నాడు. నువ్వు ఎవరిదో కాళ్ళు నరకమంటే వెనక ముందు ఏమి సోచాయించకుండా కాళ్ళు నరికి పారేసిండు. అయినా గాని మీద ఎందుకమ్మా అంత పగ నీకు? లోపల గింత పగ గింత కసి. నువ్వట్ల కోపంగా చూడమాకమ్మా. ఒకవేళ వాడు నిజంగా నీ కడుపును పుట్టిన సొంత కొడుకే అయితే వాడికి ఇట్లా రౌడీలాగా రక్తం దగ్గర రాక్షసుడిలాగా పెంచాడు దానివే. నీకేం కావాలమ్మా? అసలు డబ్బే కదా. మేం కష్టపడతాం. ఇప్పటికైనా కన్ను వదిలేసాయి. గాని బతుకు గానికి ఇష్టం వచ్చినట్టు ప్రశాంతంగా బతకనియ్యి. వాడిని నేను సాకింది పెంచింది నాకు పుణ్యం వస్తుందని కాదు. నా ఇంటికి నా పైసలకి ఒక నమ్మకమైన కాపలా కుక్క కావాలని పెంచినా. ఇప్పుడు వాడు యాది మర్చిపోయిండు. ఎందుకు పెంచానో నేను యాది మర్చిపోయినానా ఏంది? ఆడు బయటికెళ్ళి కత్తి పట్టకపోతే ఈ ఇంటికి పైసలెట్టా వస్తే నా అప్పులెట్టా తీరుతాయి. అయినా ఇవన్నీ వాడికి కొత్త ఏంది? చిన్నప్పటి సంది అలవాటే కదా. ఎల్లి చూసి రమ్మంటే వాడు ఏదో ఒక కొంప కాల్చొచ్చినాడు. ఇప్పుడు వాడిని చెయ్యి నరుక్కురమ్మని చెప్పినా
వాడు బోనస్గా కాలు కూడా నరుక్కుని వస్తాడు చూడు. నా పెంపకం అట్లాంటిది. నా కాశీగాడు అట్టంటోడు. నువ్వు పోయి పని చూసుకో.